హాయ్ అందరికీ. ఈరోజు మేము సేమియా ఉప్మా చేస్తున్నాము. దానికోసం క్యారెట్స్, పీస్, క్యాషూ నట్స్, ఆనియన్స్ అండ్ చిల్లీస్ రెడీగా పెట్టుకున్నాం. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుంది. కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, తర్వాత క్యాషూ నట్స్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్, క్యారెట్స్ వేసుకొని కలుపుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్, ఇంకా ఉల్లిపాయలు, అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇవి ఫ్రోజన్ పీస్ వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. వీటిని కొద్దిగా వేగనిద్దాం. మూత తీసి, ఇది ఆప్షనల్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ కొద్దిగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి సేమియా మనకు కావలసినంత వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. వీఆర్ మేకింగ్ 3 cups ఆఫ్ సేమియా. మేము ఇది మా డిన్నర్ కోసం చేస్తున్నాం కాబట్టి 3 కప్పుల సేమియా వేసుకుంటున్నాం. దీన్ని కూడా మంచిగా కలుపుకొని కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. ఇది కొద్దిగా బ్రౌన్ అవుతుంది కదా. ఇందులోకి ఇది ఆప్షనల్, నేనైతే వేస్తున్నాను కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొద్దిగా జీరా పౌడర్. కొద్దిగా టేస్టీగా బిర్యానీ లాగా ఫీల్ రావాలంటే వేసుకోండి. అదే మీరు బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నారనుకోండి స్కిప్ చేయొచ్చు. జీరా ధనియా పౌడర్ బదులుగా అల్లం ముక్కలు వేసుకోవచ్చు. రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది మార్నింగ్ పూట. ఇవి ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పుకి కప్పున్నర చొప్పున వాటర్ వేసుకోవాలి. సో 3 cups ఆఫ్ సేమియా కాబట్టి 4.5 cups ఆఫ్ వాటర్ బాయిల్ అయ్యేదాకా మూత పెట్టి బాయిల్ అవ్వనిద్దాం. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదా. ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ముందే వేసుకుంటే వాటర్లో ఉప్పు మంచిగా కరుగుతుంది అన్నమాట. తర్వాత ఇందులోకి మనము పక్కకు తీసి పెట్టుకున్నాం కదా సేమియా, అది కూడా వేసేసుకుందాం. వేసుకొని కలుపుకుందాము. ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చెప్పటం మర్చిపోయినా, నేను మధ్యలో క్యాషూ నట్స్ పక్కకు తీసి ఉంచానండి, క్రిస్పీగా ఉంటాయని. లాస్ట్లో కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. వైటమిన్ సి మన ఆరోగ్యానికి మంచిది. అందుకే సాధ్యమైనంత వరకు గుర్తుపెట్టుకొని మనం రోజు వైటమిన్ సి ఉండే ఫుడ్ వాడాలి. నిమ్మకాయ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. అందుకే నేను నిమ్మకాయ పెడుతున్నాను. కుదిరినప్పుడల్లా
నిమ్మకాయతో ఏ ఫుడ్ రిచ్గా ఉంటే దాంట్లో నిమ్మకాయ వాడుకోండి. సరే, ఇప్పుడు మేము ఇది డిన్నర్కి వాడుతున్నాం కాబట్టి సేమియా ఉప్మానే తింటే సరిపోదు, మనకు ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి ఒక ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది మనకిప్పుడు కంప్లీట్ మీల్ అయిపోయింది. మనము సేమియా కార్బోహైడ్రేట్ ఇచ్చాము, క్యారెట్లు అండ్ పీస్ ఇచ్చాము, వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ కూడా మనం ఒక గుడ్డు పెట్టాం కాబట్టి నౌ దిస్ ఇస్ ఎ కంప్లీట్ మీల్. మీరు చక్కగా దీన్ని లంచ్ లాగా కానీ డిన్నర్ లాగా కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఏదైనా కమెంట్స్ ఉంటే కూడా నాకు ప్లీజ్ షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, ప్లీజ్ ట్రై టు రైట్ ఏ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ and thank you for watching my video.